వారైతే విసర్జించారో, ఏ రాయినైతే తృణీకరించారో ఆ రాయి మూలకు తలరాయిగా అయ్యింది అంటూ, మరియు అది అడ్డురాయో అడ్డుబండియో అయ్యింది, అనేకులకు అడ్డుబండగా కూడా అయ్యింది. ఎందుకనంటే ఎవరు మనకి తీర్పు తీర్చి విధించేది అని అంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యమే అంటే ఏంటంటే ఎవరో యేసుప్రభు గారు. యేసుప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మనకి ఏం చేయబడుతుందంటే తీర్పు తీర్చబడుతూ ఉంటాం. దేవుని వాక్యంలో ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది అనే విషయాన్ని దేవుడు చూస్తూ ఉంటాడు. చూసినప్పుడు దేవుని వాక్యానుసారంగా ఉందా, దేవుని వాక్యానుసారంగా మన జీవితాన్ని జీవించలేకపోతే కనుక అక్కడ మనకు తీర్పు విధింపబడుతుంది. ఏ వాక్యం అయితే శరీరధారిగా ఈ లోకానికి వచ్చారో, ఏ వాక్యం అయితే మన కొరకు ప్రాణం పెట్టారో, ఏ వాక్యమే మన కొరకు మనలను మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడో అదే వాక్యము మనలను తీర్పు తీస్తుంది. అందుకనే అడ్డుబండియో అయ్యను అని మాట చూస్తున్నాం. అడ్డుబండ అయ్యింది. అయితే మనల్ని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మూలరాయిగా చేస్తూ ఉన్నాడు. 5వ వచనం చూస్తే, మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు అని మాట్లాడుతున్నాం. మనం కూడా ఎలా ఉన్నామంటే సజీవమైన లివింగ్ స్టోన్స్ అని చెప్తున్నాం. లివింగ్ స్టోన్స్ లాగా ఆయనేమో మూలరాయి వేశాడు. ఇంటికి ఒక మూలరాయి ఉంది, దాన్ని వేసి చేసుకొని కట్టడం అంతా కట్టడం. మనకు కూడా ఆధారం ఎవరంటే యేసుప్రభు వారిని ఆధారం చేసుకుంటూ మన ఇల్లు కట్టబడుతూ ఉన్నాము. ఆ ఇల్లులో మనల్ని ఏం చేశాడంటే మనం కూడా సజీవమైన రాళ్ళుగా కట్టబడుతున్నాము. రాయికి జీవం ఉంటుందా? ఉండదు. రాయికి జీవం ఉండదు. కానీ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే సజీవమైన రాయిగా మనం చేస్తున్నాడు. ఆయన సంఘములో మనల్ని ఒక ఇటుకగా చేసుకోవడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన సంఘాన్ని కట్టుకున్నట్లో మనకు ఒక ఇటుక మొక్క అవసరం అవుతుంటుంది ఒక్కసారి. అలాగా దేవుడు ఏం చేస్తున్నాడంటే అందరినీ కూడా ఒక సజీవమైన రాళ్ళుగా ఎన్నుకుంటున్నాడు అని చెప్తున్నాడు. దానికోసం దేవుడు ఏం చేయబడ్డాడంటే మనుషుల చేత విసర్జింపబడినటువంటి దేవుడిగా ఉంటున్నాడు. 9వ వచనం చూస్తే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిరి. అప్పుడు ఇప్పుడు అనే మాట చూస్తున్నాము. అంటే ఒకప్పుడు మనం ఎవరము చీకటిలో ఉండేవారము, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము, పరిశుద్ధ జనానికి ఏంటంటే అపరిశుద్ధులుగా ఉన్నవారు. ఒకప్పుడు దేవుడు మనల్ని ప్రజగా ఎంచుకోలేదు, ఇప్పుడు దేవుని ప్రజ అయితే ఒకప్పుడు కనికరింపబడలేని వారుగా ఉన్నాం. దేవుడు ఏం చేశాడంటే మనం కనికరించాడండి. ఎందుకని తను ప్రేమించాడు, ఎందుకని మనల్ని ఏర్పరచుకున్నాడంటే ఆయన యొక్క మహాకృప చేతనే మనల్ని రక్షించాడు అనే మాట చూస్తున్నాం. ఎందుకని ఆ మాట చూస్తుంటే 9వ వచనంలో పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. అంటే దేవుని యొక్క
ఎవరినైతే పిలిచాడో, వెలుగులోనికి పిలిచాడో వాని యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలి? ప్రైజెస్ ఆఫ్ హిమ్ హూ హ్యాత్ కాల్డ్ యూ ఆఫ్ ద డార్క్నెస్ అన్నారు. అంటే దేవుడికి ఇంకో విధంగా ఇంగ్లీష్లో చెప్తున్న మాట వస్తుంటే, స్తుతి చెల్లించడానికి, ఆయన యొక్క గుణ లక్షణాల గురించినటువంటి స్తుతిని ప్రచురం చేయడానికి ప్రభువారు మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన సజీవమైన రాయి ఉండి మనలను సజీవమైన రాళ్ళుగా పిలుస్తూ ఉన్నాడు. ఇలాగా రాళ్ళుగా ఉంటూ మనం ఒక కట్టడముగా కట్టబడుతున్నాం. 1 కొరింథీ 14:26 చూడండి. సహోదరులారా, ఇప్పుడు 1 కొరింథీ 14:26 అదేనా? రోమపత్రిక 12 చూడండి. అదే ఇక్కడ 1 కొరింథీ 14:26 చదువురా. సహోదరా, ఇప్పుడు మీరు ఏం జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు అదే మరి ఒకడు బోధింపని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలని ఉన్నాడు, మరి ఒకడు అర్థం చెప్పవాలని ఉన్నాడు. సరే, సమస్తము క్షేమవృద్ధి కలుగుటే జరగనీయుడి అన్నాడు. దేని క్షేమం కొరకు? సంఘ క్షేమం కొరకు జరుగుతున్నాడు. ఇదే కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో 12:12 ఎలాగూ శరీరం ఏకమై ఉన్నను, ఎలాగూ శరీరం యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో. అలాగే ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మ యందే బాప్తిసం పొందితిమి. మనమందరం ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరము ఒక్కటే అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను ఈరోజు చెప్తున్న సంగతి ఏంటంటే, వాట్ ఈస్ ద రియల్ చర్చ్? సంఘం అంటే ఏంటి? దేవుడు ఆ సంఘంలో సజీవమైన రాళ్ళుగా చేశాడు అనే విషయాన్ని చేస్తూ ఉన్నాం. దేవుడు మన ఎడల ఎంత కృప చూపాడో, మనం నిర్జీవమైన రాయిగా ఉన్న మన జీవితాల్లో ఆయన జీవం పోసి మనల్ని సజీవంగా చేశాడనే సంగతి మనం గుర్తిస్తూ ఉన్నాం. ఇదేనన్నా ఇక్కడ చూస్తున్నమాట, అనేకమైన శరీరం ఒకటే, శరీరం అని పిలుస్తాం, ఒక బాడీ అని పిలుస్తాం, ఒక మనిషి అని పిలుస్తాం. కానీ ఆ మనిషిలో అనేకమైన అవయవాలు ఉన్నాయన్న మాట చూస్తున్నాడు. శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయవాలు ఎలా ఉన్నాయో, అక్కడేమో బిల్డింగ్కి పోల్చాడు, ఇక్కడేమో శరీరానికి పోల్చుకున్నాడు. దీన్ని దేనికి సాదృశ్యంగా అంటే యూనిటీకి, ఏకత్వంలోనికి. ఆనాడు ఆదికాండము 11వ అధ్యాయంలో ఏం చెప్పారు? అందరూ కూడా చెదరగొట్టబడ్డారు. ఆ 11:4 చూస్తే, మధ్యలో చూస్తామండి 11:4, వారు మనము భూమి అంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును గల ఒక గోపురం కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండి అని మాట్లాడుకునగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడదిగి వచ్చును. ఇక్కడ దేవుడు అప్పుడు నిర్ణయించుకున్న మాట ఏంటంటే, ఇక మీదట వారు చేయదలుచు పని చేయకుండా వారికి ఆటంకం లేదు, మనం భాషను తారుమారు చేయదుము అని చెప్పారు. ఎందుకనంటే దేవుడు ఎందుకని తారుమారు చేశాడు? వాళ్ళందరూ కూడా విడగొట్టడానికి కారణం ఏంటంటే, వారు అనుకున్న మాట 4వ వచనంలో పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకుంటున్నగా. దేవుడు నిర్ణయించింది ఎందుకోసం? ఆయనకు పేరు రావాలని.
దేవుడు నిర్ణయించిందేమో ఆయన మహిమ కొరకు 43 యెషయా గ్రంథం 7వ వచనంలో నా మహిమ నిమిత్తము నేను ఏర్పరచుకున్నటువంటి జనులను దేవుడు సాధిస్తున్నాడు. ఆయన మహిమ కొరకు దేవుడు నిర్మించుకుంటే ఆయన చిత్తము నెరవేర్చడానికి అందుకున్నాడు. ఆయన చిత్తము నెరవేర్చు బలసూరులారా అన్నాడు. ఎందుకు దేవుడు ఎందుకు పిలిచాడు? ఆయన చిత్తం నెరవేర్చడానికి. ఆయన చిత్తమే ఉన్నది దేవుని మహిమపరచడానికి. అందుకనే కొరింథీ పత్రికలో 10వ అధ్యాయంలో ఏమంటాడంటే ఆకర్షణలో మీరు భోజనం చేసినను పానం చేసినను ఆయన మహిమ నిమిత్తము చేయడి, ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమపరచడానికి, దేవుని స్తుతించడానికి మానవుడు దేవుడు తయారు చేసుకుంటే మానవుడు స్వకీయమైన మహిమను కోరుకుంటున్నట్టుగా మనం చూస్తున్నాం. మానవుడు దేవుని స్తుతించాల్సిన మానవుడు, దేవుని ఆరాధించాల్సిన మానవుడు, దేవుని గణపరచవలసిన మానవుడు, దేవుని కీర్తించాల్సిన మానవుడు, దేవుని ఆరాధించాల్సిన మానవుడు ఏం చేస్తున్నాడంటే తన స్వకీయ మహిమను కోరుకుంటున్నాడు ప్రతి దాంట్లోనూ. అందుకనే తాను ఏమనుకుంటున్నాడంటే ఒక పెద్ద గోపురాన్ని తయారు చేసుకుందాం, మనం అందరం కలిసికట్టుగా చేద్దామని చెప్పి వారు ఏమనుకున్నారంటే మనము పేరు సంపాదించుకుందాము రండి మాట్లాడుకుంటుండగా పేరు ప్రఖ్యాతుల కోసం పాల్గొనేవారుగా మనకు ఉన్నారు. దేవుడు కోరుకునేది ఏంటంటే యూనిటీ. దేనికోసం? దేవుని మహిమపరచడం కోసం. దేవునికి దేనికోసం ఐక్యత? దేవుని ఆరాధించడం కోసం, దేవుని గణపరచడం కోసం మనందరినీ కూడా ఏకాత్మతోనూ ఏక మనసుతోనూ ఒకే రక్తం చేత కడిగి కొని సంఘముగా ఏర్పరుస్తూ వచ్చాడు. ఆ సంఘం అనే శరీరంలో అనేకమైన అవయవాలుగా మనం చేస్తూ ఉన్నాడు. ఆయన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచాడు. ఆ చీకట్లోనూ ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ వచనంలో చూస్తున్నాం కదండి. 1-2 వచనాల్లో మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, చూడండి మనం ఎలాగైపోయామంటే చచ్చిపోయిన రాళ్ళ వల్లే ఉన్నాం. చచ్చిపోయిన రాళ్ళు ఉన్నాం. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని సజీవమైన రాళ్ళుగా చేయడానికి ఆ జీవము గల దేవుడు మరణానికి అప్పగింపబడి మరణాన్ని జయించి తిరిగి లేచి మనందరికి కూడా ఆ విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చాడండి. ఆయన జయించాడు, మనకి విజయాన్ని ఇచ్చాడు. చాలాసార్లు ఒలింపిక్ గేమ్స్ కానీ లేకపోతే క్రికెట్ వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు వారు నగ్గితే ఇండియా నగ్గినట్టుగా ఫీల్ అవుతారు. ఎందుకు కారణం? వారి విజయం మన విజయంగా మనం ఆనందిస్తూ ఉంటాం. సైనికులు మరి పాకిస్తాన్పై యుద్ధంకి వెళ్ళినప్పుడు కానీ లేక వేరే దేశాల మీద యుద్ధంకి వెళ్ళినప్పుడు జయిస్తే కనుక మన వాళ్ళందరూ కూడా జయించినట్టుగా ఫీల్ అవుతారు. అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే ఆయన ఈ మరణాన్ని జయించాడు, సాతానుని జయించాడు. జయించడం ద్వారా మనకి విజయాన్ని ప్రసాదించాడు. అందుకని ఏమంటాడంటే ఆ జయించిన యేసుప్రభు వారే మనలో ఉండి ఆ జయాన్ని మనకి విక్టరీని అనుగ్రహిస్తూ ఉన్నాడండి. అందుకని ఏమంటాడంటే మీరు జయించువారు, వాక్యము మీలో ఉన్నది కనుక మీరు సాతానును జయించి ఉన్నారు అన్నాడు. జయించుదురు కాదు, జయించి ఉన్నారు. ఎందుకంటే గాడ్ హ్యాస్ డిఫీటెడ్. వాక్యము జయించింది కాబట్టి మీరు కూడా జయించే వారు అవుతారు. దేవుని వాక్యం మనలో ఉంది కాబట్టి మనం ఇంకా జీవించేవారము. మరణానికి ఇంక భయపడేవారు కాదు. ఒకప్పుడు మరణానికి భయపడేవారు. ఎందుకంటే మన పాపంలో ఉన్నవారు కనుక. పాపంలో ఉన్నవాడికి పాపంలో వచ్చే జీతం మరణం. మరణం అంటే నిత్యనాశనం, నరకాగ్ని. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన మహాకృప చేత మనల్ని రక్షించుకొని మనల్ని విడుదల చేసి మన మరణం నుంచి మనల్ని విడుదల చేశాడు. కొరింథీ పత్రికలో 15వ అధ్యాయంలో మాట్లాడుతున్నాం. కొరింథీ 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. ఈ అక్షయమైనది అక్షయుతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అమర్చితను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము వృంగి వేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణము ముళ్ళు పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎవరి ద్వారా జయం వస్తుందండి? యేసు ప్రభు వారు జయించాడు కనుక యేసు ప్రభువుని కలిగిన వారిలో దేవుని జయ జీవితం కలిగి ఉంటారు.
ఏం చేస్తాం? ఎలా చేస్తాం? ఓర్పు చేత చేయిస్తాం అంటాడు. మీ విశ్వాసమే విజయం అంటామండి. ఈ విశ్వాసం ఉన్న వారికి ఓర్పు ఉంటుంది. దేవుడు చూసుకుంటాడులే అనేటువంటి నిరీక్షణ కలిగిన వారు గొడవలు ఆడరండి, భేదాలు పెట్టుకోరండి, కక్షలు పెట్టుకోరండి. ఎందుకంటే ఇది దేవుడు నా జీవితంలో అనుమతిస్తున్నటువంటి శ్రమ అంటారు, కానీ దేవుడు ఎందుకు చేశాడని అనలేరండి. ఎందుకంటే వారికి దేవుడి గురించి తెలుసు కాబట్టి. మన పూర్వీకుల్లో షడ్రకు, మేషక, అబేద్నెగోల్ని, దానియేలు గారిని, దావీదు గారిని, అలాగా చాలామంది భక్తులని దేవుడు ఎందుకని మన వృత్తాంతాలుగా ఉంచాడు తెలుసండి. వారి జీవితంలో దేవుడు ఏ శ్రమనైతే అనుమతించాడో ఆ శ్రమలో దేవుడు వారికి తోడే ఉన్నాడు అనే సంగతిని గుర్తించడం ద్వారా మనలో ఏమవుతుంది? విశ్వాసం. శ్రమలో నేను అతనికి తోడే ఉందని అనే మాటతో ఉన్నాం. ఇప్పుడు ఏం చేయబడుతున్నాం? శ్రమ పెట్టబడుతున్నాం అనుకోండి. విశ్వాసులైన వారు గ్రహించేది ఏంటంటే, శ్రమలో తోడుగా ఉంటాను అన్నాడు కాబట్టి, నేను శ్రమలో ఉన్నాను కాబట్టి నాకు ఎవరు ఉంటారు? యేసు ప్రభువు తోడు ఉంటారని సంతోషిస్తాను. యేసు ప్రభువు ఉన్నారు, నాకు తోడుగా ఉన్నారు, నాకు జయ జీవితం ఇస్తారని చెప్పి నమ్ముతారండి. మనం ఇక్కడ చదువుతున్న మాట, ఓ మరణమా నీ ఉల్లెక్కడ? ఎందుకంటే పాపమునకు ఉన్న బలము మరణము. యేసు ప్రభువు వారు పాపాన్ని తీసివేస్తే ఇంకా మరణం ఎక్కడ మనం వెళ్ళగలది? శారీరక సంబంధమైన మరణం అయితే వెళ్ళచ్చు, కానీ అందుకనే మరి మత్తయి సువార్త అంటాడు అనమాట, మీరు ప్రాణం తీవాడికి భయపడక కానీ ఆత్మలను కూడా చంపడానికి భయపడవలను కదా అంటాడు. అంటే వాడు శరీరాన్ని అయితే తీయగలుగుతాడేమో, కానీ మన ఆత్మ జీవములో క్రీస్తులో దాచబడింది కాబట్టి మన అది ఎవరు కొట్టువేయలేరు. మన పేర్లు ఎక్కడ పడితే రక్షణ పొందగానే మీ పేర్లు జీవగ్రంథమందు లెక్కింపబడి అని చెప్పి ఇదే మత్తయి సువార్తలో శిష్యులు అడుగుతూ ఉంటారు, ప్రభా నీ కొరకు మేము అన్నీ కూడా విడిచిపెట్టి వచ్చేసాం కదయ్యా, మాకేంటి? మాకు ఈ లోకంలో పేరు లేదు, ప్రఖ్యాతులు లేవు, సంతోషం లేదు, మేమేం చేస్తున్నామంటే అన్నీ పట్టుకుని ఆ వలలు లేవు, 2 పడవలు ఉండే, ఆ పడవలు కూడా వదిలేసాం, మా దగ్గర సర్వెంట్స్ ఉండేవారు, పేదరు గారు అంటున్నారు, అన్నీ విడిచిపెట్టి వచ్చేసాం, తల్లి లేవు, పెళ్ళిళ్ళు కూడా అయినాయి ఒక 6గురికి, మా భార్యలు అందరూ కూడా వచ్చి నీ వెనకాల తిరుగుతున్నాం 3.5 సంవత్సరాల నుంచి, మాకేంటి అని అడిగితే ఆయన అన్నమాట మత్తయి సువార్త 19:27 మత్తయి సువార్త 19:27 పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకును? చూడండి, ప్రతి వాళ్ళు ఏంటంటే ఆశ అండి, మాకు ఏంటి లాభం, ఇంకో సర్లే మీకు ఇస్తానండి, ఎంత ఇస్తారో మాకు ఏంటండి, ప్రతి దానికి కూడా వస్తానండి కూడా మాకు ఏంటండి, ఫ్రెండ్స్ కూడా అదే ప్రతి దానికి కూడా నాకేంటి లాభం అని చెప్పి అనుకునేవారుగానే ఉంటారు మానవుడు అండి. దేవుడు అంటున్నాడు, సరే నీ మనసు నాకు తెలుసు, కానీ మీకు అనిపించిన విషయం ఒకటి ఉంది, మీకు అర్థమైన విషయం ఒకటి ఉంది, ఏంటంటే ఆ కింద వచ్చిన చూడండి, యేసు వార్త ఎట్లనో పునర్జన్మం మందు మనుష్య కుమారుడు చదవండి అంటే సౌండ్ చూడండి. ఇక్కడ 2 మాటలు చూస్తున్నాం. ఒకటి 12 సింహాసనం మీద ఆశీనుల నుండి 12 గోత్రం వారికి తీర్పు తీర్చుదురని చెప్తూ ఉన్నాడు. ఇది వారికైనా మనకు కూడా లేదంటే మనకు కూడా ఉంది. కొరింథీ పత్రికలో మాట అంటుంది, మళ్ళీ నెక్స్ట్ చదువు. రెండవది, ఇది కాక నిత్య జీవమును స్వతంత్రించుకున్నాడు, ఎటర్నల్ లైఫ్, ఎవర్ లాస్టింగ్ లైఫ్ టు ఇన్హెరిట్ అన్నాడు. దేవుడిని వెంబడించట్లో మన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు వచ్చినప్పుడు మన సజీవురాలుగా చేస్తే మనకేంటి లాభం అంటే, దేవుడు అంటున్నాడు మీరు తీర్పు తీరుస్తారు. ఎవరికి తీర్పు తీరుస్తారంటే 12 గోత్రం వారికి. అంతేకాదు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు, మళ్ళా జీవ కిరీటాన్ని ఇస్తాడు. కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో చూస్తే మనం దేవదూతలకు తీర్పు తీర్చుదామని 6వ అధ్యాయంలో చూస్తాడు. 6వ అధ్యాయం 3వ వచనంలో 1 కొరింథీ మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని
ఎరుగురా, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగురా. ఎవరికి తీర్పు తీరుస్తామండి మనం ఏ పడ్డలు అండి? ఏముందండి మా జీవితం అంతా కూడా అయిపోతుందండి, శ్రమ లోకం అంతా కూడా అనుకున్నారు. ఎందుకంటే వారికి నిరీక్షణ లేదండి. వారు దేవుడు వారిని చీకటిలోకి పిలిచాడనేటువంటి నమ్మకం లేదు. వారు ఏం చేశారు? సమస్తాన్ని విడిచిపెట్టారు. ఆ సంఘం ఏర్పరచబడడానికి, సంఘాన్ని నడిపించడానికి ముందుగా శిష్యులను తయారు చేసినప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఏమని? సమస్తాన్ని విడిచిపెట్టడం నేర్పించాడు దేవుడు. ఆ సంఘాన్ని కట్టడంలో వారికి నైపుణ్యత, వారికి కావాల్సిన ట్రైనింగ్ ఇస్తూ వచ్చాడండి. డిసైపుల్షిప్ అంటే అదే. దేవుడు మన శిష్యులుగా చేస్తూ ఉన్నాడు. నేను దేవుని శిష్యుడిని అంటున్నాం, కానీ నువ్వు విడిచిపెట్టాల్సిన విషయాల్లో విడిచిపెట్టకుండా ప్రభువు మహిమ పరచడానికి, దేవుడు గ్లోరిఫై అవ్వడానికి, దేవుడు ఒక్కడే గ్లోరిఫై అవ్వడానికి, మహిమ పొందడానికి మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. చీకటిలోంచి తీసుకొచ్చాడు. ఆయన ఉచితమైన రక్షణ ఇచ్చాడు. యేసు ప్రభు వారిని మన సొంత రక్షకుడిగా అంగీకరించడానికి, నా పాపముల కొరకే, అందరి పాపాల కొరకు అంటూ ఉంటారు చాలా మంది. ఎందుకోసం వచ్చాడు తమ్ముడు అంటే, అందరి పాపాల కోసం మరణించాడని కాదు, నా పాపముల కొరకు అన్నవాడు రక్షణ పడతాడండి. నా పాపముల కొరకే, నేను చేస్తున్నటువంటి గాయాల కొరకు. అందరూ చేస్తున్నారు కదా, అందులో నేను ఒకటి కాదండి. దేవా, నేను పాపను ప్రభా, నేను నీ కాలను. ఎందుకంటే ఆ అవయవంలో నువ్వు ఒక అవయవం అయ్యావు, నువ్వు కుళ్ళిపోయిన అవయవంగా ఉంటున్నావు. దేవుడు ఎంత దుఃఖిస్తున్నాడో. దేవుని శరీరం అంటూ అని చెప్పుకుంటున్నాం, కానీ మన జీవితాల్లో ఆయన శరీరాన్ని కులబెట్టి వారు కొంటున్నామేమో ఒకసారి ఆలోచిస్తూ ఉండాలి. దేవుడు మహిమపరచడానికి దేవుడు మనం ఏర్పరచుకున్నాడు అనే సంగతి చెప్తున్నాడు. ఇంకా ఎవరికి తీర్పు తీరుస్తూ ఉంటాండి? అక్కడ దేవదూతలకి తీర్పు తీరుస్తాము అని చెప్తూ 2వ వచనం చూడండి. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా. చూడండి, అక్కడ చెప్తున్న మాట అండి. మనమేమో లోకానికి తీర్పు తీర్చాల్సిన వారు, పరిశుద్ధుల దేవుడు పిలుస్తూ ఉన్నాడండి. మనం ఏమంటున్నాడు? పరిశుద్ధులు. ఎందుకంటే ఇందాక చదువుకున్న మొదటి పేతురు పత్రికలో, మీరు రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలను, పరిశుద్ధ జనము. ఇంగ్లీష్లో ఏమంటారంటే యు ఆర్ కాల్డ్ సెయింట్స్. అంటున్నాం. సెయింట్ అగస్టిన్ అంట కదా. దేవుడు మనం పిలిచే పిలుపు ఏంటో తెలుసా అండి? పరిశుద్ధుడా అంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధులకు పరిశుద్ధుడు. ఆయన ఆ దేవుడు తన శిష్యులను, తన పిల్లలను ఏమి పిలుస్తున్నాడంటే కాలింగ్ ఎస్ సెయింట్స్ అంటున్నాడు. అందుకనే ఎఫెసీలో ఉన్న సంఘములకు ఆ పరిశుద్ధులకు అని అంటాడు. ఎఫెసీ 1లో పరిశుద్ధులకు. ఎవరో పరిశుద్ధులు అంటే క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు పరిశుద్ధులు. ఎవరైతే తమ జీవితాల్లో ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించుకుంటారో, మనం చాలా మంది ఏమనుకుంటారంటే రక్షింపబడి కూడా ఇంకా నేను అపరిశుద్ధురాలనే అని అంటుంటారు. కానీ దేవుడు ఏమంటాడంటే మన మలిన వస్త్రాలు తీసి ఆయన నీతి ఆ పరిశుద్ధ వస్త్రాన్ని మనం అలంకరించిన దేవుడు. దేవుడు అంటున్నాడు, నేను నీకు పరిశుద్ధ వస్త్రం ఇచ్చాను, ఇకను నీవు పరిశుద్ధంగా జీవించాను. దేవుడు మన సెయింట్స్ అని పిలిచాడు. సెయింట్స్కి తగినట్టుగా జీవించమన్నాడు, పరిశుద్ధులకు తగినట్లుగా. అందుకని రోమపత్రిక 6వ అధ్యాయంలో కూడా మాట అంటాడండి. 11 వచనం 6-11. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్ముని మీరే ఎంచుకొనుడి. మనం ఎంచుకోవాలి. చాలామంది ఏమని ఎంచుకుంటారంటే, నేను దుష్టురాలని, దుర్మార్గురాలని, పాపురాలని అంటూ ఉంటారు. మరి పరలోక రాజ్యం వెళ్తామంటే వెళ్తానంటారు. దేవుడు ఏమని పిలుస్తున్నాడంటే మన పరిశుద్ధులుగా పిలుస్తున్నాడు. మన పరిశుద్ధంగా ఆయన రక్తం చేత కడుక్కోవాలి. ఎప్పటికప్పుడు మలిన వస్త్రాలు తీసివేస్తూ కడుక్కుంటూ ఉండాలండి. అందుకని ఏమంటాడంటే, ప్రభువా నా కాలు చేతులు కాదు, నా మొత్తం కూడా నన్ను స్నానం చేయించి అని పేదరు గారు అంటే, ఆయన అన్నమాట ఏంటంటే స్నానం చేసేవాడికి కాలు చేతులు కడుక్కుంటే చాలయ్యాను అంటే, రక్షణ ఒకసారి పొందిన వారు తమ మలినమైనటువంటి చేతులను, మలినమైన కాళ్ళు చేతులు కడుక్కుంటే సరిపోతుంది. అంటే మన జీవితాల్లో పరిశుద్ధత, ఆ జీవం మనలో ఇంకా ప్రవహింపజేయబడాలంటే కనుక ఏది ఆటంకం ఉందో అవన్నీ కూడా ప్రభువు దగ్గర మనం పరీక్షించుకొని సరి చేసుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడు ఏంటున్నాడంటే మనల్ని సజీవమైన రాళ్ళుగా ఏర్పరచుకొని ఆయన యొక్క బిల్డింగ్లో
మనల్ని సజీవమైన బిల్డింగ్గా కడుతూ ఉన్నాడనే మాట చూస్తున్నాం. వీఆర్ ద లివింగ్ స్టోన్ అని దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4-5 ఒక శరీరంలో అనేకులమైన మనం క్రీస్తులు ఒక్క శరీరంగా ఉండి ఒకరి కొరకు ఒకరము ప్రత్యేకంగా అవలమే ఉన్నాము. మనకు అనుగ్రహించిన కృప చొప్పున వేరు కృపాలను కలిగిన వారమే ఉన్నాము అంటూ చెప్తున్నాడు. ప్రవచన వరం అయితే ప్రవచించము, పరిచర్యలో ఉండాలి, బోధించలో, హెచ్చరించట్లో, పంచిపెట్టుట్లో, కరుణించట్లో, ప్రతి విషయంలో నిష్కపటమైనదిగా ఉండవలను. నిష్కపటం అంటే ఏంటంటే కపటం లేనివాడు. చాలామంది ఏం చేస్తారు? కపటం. సామెతలు ఏమంటాడంటే వాడు తిను అంటాడు, కానీ వాడు ఏం చేస్తాడో లెక్కలు చూసుకుంటాడు. లెక్కలు చూసుకునేది ప్రేమ అంటారా లేకపోతే కపటం అంటారండి? సామెతలు 23:7 చూడండి ఒకసారి. అట్టివాడు 6వ వచనం కూడా 23:6 సామెతలండి. 23:6 ఎదుటి వాని మేలు వార్చలేని వారితో కలిసి భోజనం చేయకము, వారి రుచిగల పదార్థములు ఆశింపకము. అట్టివాడు తన ఆంతర్యంలో లెక్కలు చూసుకునేవాడు. తినుము త్రాగుము అని అతడు నీతో చెప్పునే కానీ అది హృదయంలో నుండి వచ్చి మాట కాదు. నీవు తినిన దానిని కక్కివేయదు. నీవు పలికిన ఇంపైన మాటలు వ్యర్థమలుగును. బుద్ధిహీనుడు వినగా మాట్లాడుకుము. అట్టివాడు నీ మాటల్లోని జ్ఞానమును తృణీకరించు. చూసారా, వీడెవడో కపటమైన వాడు. తింటాడు కానీ వెనకాల ఏడుస్తాడు, తినమంటాడు కానీ వెనకాల బాధపడుతూ ఉంటాడు. నేను ఎందుకు మాట్లాడతానంటే ఇలాంటి స్వభావం మన తిని దగ్గరే కాదండి. నేను ఈ విషయాల్లో కపటం అంటే ఎక్కడ వచ్చినా సరే మోమాటం లేని వారిగా ఉండాలి. రెండు కూర్చోనంట, మీకు అసలు ఇష్టం ఉండదు లేదు అన్నప్పుడు ఎందుకు రమ్మన్నాం, బిజీగా ఉన్నానని చెప్పండి, లేకపోతే మాకు ఇష్టం లేదని చెప్పండి. ఏమైంది? దానివల్ల యథార్థత దేవుడికి ఇష్టం. ఏమో మనకు అవసరం అవుతుందేమో. నిజంగా నీకు అవసరం, నీకు ప్రేమించి నేను ఒకటే అంటానండి, నీవు ఎంతగా పెట్టగలవో అంతవరకు పెట్టు, నువ్వు ఎంతగా చూడగలవో అంతవరకు చూడు. నువ్వు మోయలేని భారాన్ని మోసుకోవద్దు. ప్రభు మీద ప్రభు ఇస్తే సంతోషమే, ప్రభు ఇవ్వకపోతే కనుక మనం టెన్షన్ పడకూడదు. ప్రభుకి అప్పగించుకుంటూ ఉండాలి. ప్రతి విషయంలో ఒకలా అంటూ ఉంటుంది అనమాట. ఏమంటారు? చేరిచ్చి పేటకి తిరిగిందంట అని మన సాంగ్స్ అంటే ఏంటంటే చేరత అంతే ఎక్కడ కింద కూర్చుంటే మాసిపోద్దని పేటకి తిరుగుతారంట అని కదా. ఎందుకు మాట్లాడుతున్నానంటే మన పరిశుద్ధులకు తగినట్లుగా జీవించడం నేర్చుకోవాలి. దేవుడు కోరుకునేటువంటి అవయవాలు సజీవమైన రాళ్ళు ఎలా ఉండాలంటే క్రీస్తుని పోలి నడవాలి. దేవుడు ఇచ్చాడు 5 రొట్టెలు 2 చేపలు అనేక మందికి పంచిపెట్టాడు. దేవుడు ఇచ్చాడు. దేవుడు సమస్తానికి అందరికి కూడా ఆకలి తీర్చినటువంటి దేవుడిగా చూస్తూ ఉన్నాం. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మన జీవితాల్లో మనము ఎలా ఉంటున్నాం అనే సంగతి చూసుకోవాలి. మన సజీవమైన రాళ్ళుగా ప్రభువుని ఆరాధించడానికి వచ్చి ఉన్నాం. మనలో కపటం ఉండకూడదని రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నాం. ఇంకేమంటున్నాడంటే ఒక మాట చెప్పుకుని ముందుకెళ్దాం. ప్రభువుని ఆరాధించుకున్నాం. ఇక్కడ మనం 12వ అధ్యాయం చదువుకున్నాం కదండి. దాని కింద ఒక మంచి మాట 10వ వచనం చూడండి. సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగము గలవారే ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా తెలుసుకుంటే. నేను ఈ మాట అంటున్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పక్కన వాళ్ళు చూస్తూ ఉంటారు. వాక్యం చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంటుంది లోపల, చాలామంది ఎవరైనా నవ్వారంటే వాళ్ళు ఎవరిని చూసి నవ్వుతున్నారు తెలుసా? పక్కన ఎవరినో ఊహించుకొని నవ్వుతున్నారు. వాళ్ళు వాక్యం చెప్పినప్పుడు ఏడవాలి, వాక్యం చెప్పినప్పుడు సరి చేసుకోవాలి, జోక్ వేసినప్పుడు నవ్వచ్చు. మన జీవితాల్లో ఇప్పుడు మన జీవితాలకి మేలుకరం అయితే మంచిదా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళామండి, జ్వరం మనకు తగ్గితే మన దగ్గరికి వెళ్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటారు. నేను బయట క్లినిక్ పెట్టినప్పుడు ఒక్కొక్కరికి అరగంట గంట చూసేసరికి వెనకాల బయట కూర్చున్న వాళ్ళు అరగంట
మినిమంగా చూసినప్పుడు వెనకాల వాళ్ళు ఏం చేస్తారు, ఇసుకుపోయేవారు అన్నమాట. ఇసుకుపోయేవారు ఆ లోపలికి వచ్చినప్పుడు ఏమో వాళ్ళు అరగంట తినేది. వెనకాల వాళ్ళకి ఏమో కంగారు వచ్చేస్తూ ఉంటుంది, అక్కడ వచ్చిన వాళ్ళకేమో హాయిగా ఉంటుంది అనమాట. చెప్పుకుంటే బాగుంటుంది బాబు ప్రాబ్లమ్స్ అని చెప్పి. వెనకాల సంగతి వాళ్ళకి అనవసరం. ఇది మానవ యొక్క నైజం అనమాట. దేవుడు అంటున్నమాట అంటే మనతో ఏం మాట్లాడుతున్నాడు ఇద్దన్న, మనం ఏం సరి చేసుకోవాలి, మనం ఏ విధంగా ప్రభుని ఆరాధించాలి. ఎందుకంటే ఆరాధించే వారు ఎలా ఉండాలంటే దేవుని యొక్క ఆత్మ చేత కడగబడిన వారే పరిశుద్ధులుగా ప్రభుని ఆరాధించాలి. దేవుడు ఈ సజీవమైనటువంటి నాలుగుల చేత ప్రభుని ఆరాధించడం అంటే ఏంటంటే ఏదో ఈరోజు ఆదివారం ఆ అరగంట ఇచ్చే టైంలో దేవుడు ఈయన సంతోషించి ఉబ్బరపడిపోయి అబ్బో సంబరపడిపోడు. మన ప్రతిదినము ప్రభువుని ఆరాధించే వారు ఉండాలి. మన క్రియల్లో, మాటల్లో, ప్రవర్తనలో ఎప్పుడు మనం పని చేసుకుంటున్నా కానీ ప్రభువుని ఆరాధిస్తూ ఉండడం నేర్చుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఇదేంటంటే సమాజంగా ఎందుకు కూడతామంటే ఒకళ్ళొకరు బలపరచుకోవడానికి, సహవాసంలో మండడానికి కోసం దేవుడు ఇస్తూ ఉంటాడు. దీన్ని కొనసాగించుకుంటూ ఉండాలి. అందుకని ఎబ్రీ రాజపత్రుడు సమాజంగా కూడుట మానక ప్రభు రాకడ సమీపించిన కొలది మరి ఎక్కువగా చేయమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి సంఘం అంటే దేనికోసం అంటే ఒక సహవాసంతో ఉండడం కోసం. రెండోది ఇక్కడ మాట్లాడుతున్న 10వ వచనంలో సహోదరు ప్రేమ విషయంలో ఒకనందు అనురాగం కలవాలి, ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనిడి. అక్కడేమో పేరు సంపాదించుకుందామని ఎవరికాడు చూసుకుంటున్నాడు. ఎవరికాడు సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి మా తరంలో మేము చేసినప్పుడు మేము ఇంతలా చేసాం తెలుసా అంటే ఆ స్తంభం కట్టింది మేమే, ఎంత బాబేలు గోపురం కట్టింది మేమే, లేకపోతే మా జీవితంలో మేము మా ఏరియాలో మా కుటుంబాల్లో అనే మాట ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇది దేవుడికి మహిమ కాదు. నా దేవుడు నన్ను ఇలా రీతిలో ఉంచాడు అని చెప్పడం అనేది దేవుడు మహిమపరిచే విధంగా ఉంటుంది. ఒక్కరినొక్కడు ఘనత విషయంలో ఇంకా చెప్పాలంటే ఆ బ్రదరు, మీరే బ్రదరు ఎంతగానో ప్రార్థించాడు మా కొరకు అని వేరే వాళ్ళ విషయంలో, వాళ్ళు చేస్తున్నటువంటి పాజిటివ్ విషయంలో మనం ఘనపరుస్తూ ఉండాలి. అందుకని ఏమంటున్నాడంటే ఘనత విషయంలో ఒకరినొకడు. సరే, ఈ విషయాలన్నీ సజీవమైన వాళ్ళ గురించి కొన్ని మాటలు చెప్తూ వచ్చాను. అసలైన వారికి మనం కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5:25 చూస్తే ఆయన సంఘమునకు శిరస్సుగా ఉంటూ ఉన్నాడు. సంఘమును ప్రేమించి తను తాను అప్పగించుకున్నవాడుగా ఉన్నాడు. యేసుప్రభు వారు పరిశుద్ధముగా, నిర్దోషముగా, మహిమ గల సంఘముగా మనల్ని నిలబెట్టుటకు దేవుడు ఏం చేసిందంటే తను తానే తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడంటే తన ప్రాణం ఎట్టునంతగా తగ్గించుకున్నవాడుగా ఉన్నాడు. 23వ వచనం చూస్తే క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నలాగున. ఈ సంఘానికి ఎవరంటే శిరస్సు అంటే యేసుప్రభు వారే శిరస్సుగా ఉన్నాడు. మనమేమో సంఘంలో శరీరాల్లో ఉన్నాం. కొంతమంది చర్చ క్రైస్తవులు అంటారు బైబిల్లో క్రీస్తు సంఘం అని ఉంది, ఇది క్రీస్తు సంఘమే ఎత్తబడి సంఘం అంటారు. ఇలాగే పేరు పెట్టాలని చెప్పి మనం ఒక ఆయన వాదన చేస్తున్నాం. క్రీస్తు సంఘమే కరెక్ట్ అంటారు. కొంతమంది ఆ సంఘమే కరెక్ట్, ఈ సంఘమే కరెక్ట్ అంటారు. కానీ వాస్తవానికి ఏం చేస్తే ఎవరండి మనమందరం కూడా ఎవరి సంఘం? క్రైస్తవ సభ సంఘమే కాదు. యేసు ప్రభు రక్తం చేత కనబడినటువంటి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క విశ్వాసి యేసు ప్రభు యొక్క రాయి, ఒక ఇటుక అన్నాడు. మనం ఎప్పుడు కూడా ఇది కాన్షియస్. ఎలాగ ఇటుకయ్యామంటే దేవుడు మన కొరకు ఆయన రెక్టర్గా ప్రాణం పెట్టి అర్పించినటువంటి ద్వారా. సరే, లాస్ట్గా దేవుడు మనకు చేసినటువంటివి ఫ్రీగా ప్రభు ఇచ్చినటువంటి విషయాలు మనం చూసుకొని ముగించుకుందాం. మనం ఇందాక చదువుకున్నాం, దేవుడు నిత్య జీవాన్ని మనకి అనుగ్రహించాడు. ఇది ఎఫెసీ 2:8 ఏం చెప్తుందంటే ఆయన ఉచితముగా ఇచ్చినటువంటి రక్షణ అనే వరం మనం చూస్తున్నాం. వరము అంటే గిఫ్ట్ అనమాట అండి. గిఫ్ట్ అనేది ఫ్రీగా వచ్చేది. రక్షణ అనేది ఎలా వచ్చింది మనకి? దేవుడు మనల్ని ఎలా రక్షించాడంటే ఇది మీ వలన కలిగేది కాదు, ఇది దేవుని వరమే.
దేవుడు మనల్ని రక్షించుకున్నాడు, సజీవమైన రాళ్ళుగా మనల్ని ప్రత్యేకపరిచాడు కూడా. రెండవది నిత్య జీవం అన్నాం. ఇందాక రోమ 6:23 చూస్తే దాంట్లో కూడా నిత్య జీవాన్ని ప్రభువారు మనకు ఒక వరంగా ఇచ్చాడు. రోమపత్రిక 6:23 చూడండి ఒకసారి. 6:23. దేవుని కృపావరము గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్ అన్నాడు. అంటే దేవుని నుంచి వచ్చేటువంటి కృపా వరము ఏదైనా ఉందంటే, గ్రేస్ ఏంటంటే అది నిత్య జీవం అనే మాట చూస్తూ ఉన్నాం. రక్షణ ఉచితమే, నిత్య జీవం కూడా ఉచితంగా తద్వారా రక్షణ పొందడం ద్వారా వచ్చాడు. ఇంకా దేవుడు ఇచ్చినటువంటిది ఏంటంటే, రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూడండి. 5:17. మరణం ద్వారా నీతి దానము పొందువారు గలవారు. నీతి చాలండి, నీతి దానము ఇట్స్ ఎ గిఫ్ట్. రైచియస్నెస్ ఈజ్ ఎ గిఫ్ట్. దేవుడు మనకి ఇచ్చినటువంటి నీతి గిఫ్ట్, దానం అండి. నీతిని కూడా దేవుడు ఇచ్చాడు. అదే 5వ అధ్యాయము 9వ వచనం చూస్తే, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా చేర్చబడ్డాం. ఇప్పుడు ఆ సజీవమైన రాళ్ళుగా ఉండడానికి ఆయన ఫ్రీగా మనలను నీతిమంతులుగా చేశాడు, ఆ రక్షణ ఇచ్చాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు. మరలా ఆయన ఏం చేస్తామన్నాడంటే, ఆయన ఇదంతా ఇవ్వడానికి యేసు ప్రభు వారిని మనకు బహుమానంగా ఇచ్చాడు. అలాగే పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని అపోస్తల కార్యములు 2:38 ఇది కూడా ఫ్రీగా ప్రభు ఇచ్చింది. 2:38 మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం వరము అంటే గిఫ్ట్ అన్నాం కదండి. పరిశుద్ధాత్మను వరమును పొందుదు అనే మాట స్పష్టంగా చెప్పినాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎలా వస్తాడండి? ఆయన ఎలాగో మనలోనికి వస్తాడో తెలుసా అండి? ఆయన ఇట్స్ ఎ గిఫ్ట్. ఎవరి నుంచి వచ్చిందంటే, ఎవరైతే పాప క్షమాపణ పొందుతారో వారిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. అంతే తప్ప ఇది ఏదో మనం చేతులు పెడితే గానో, అలా చేస్తే గానో, లేదా ఉపవాసం ఉంటే కానీ వచ్చేది కాదండి. ఎప్పుడు యేసు ప్రభువుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తుంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి రావాలంటే ఇంకో గిఫ్ట్ కావాలి. ఆ గిఫ్ట్ ఎవరు? యేసు ప్రభు. యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. అందుకు యేసు దేవుని వరమును, అది దేవుని వరము ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆయన ఎవరు అనే సంగతి నీకు తెలిస్తే కనుక, నువ్వు ఏం అడుగుతున్నావు అనేది తెలుస్తూ ఉంటే కనుక అని చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు కూడా మన కొరకు దానం చేయబడిన వాడు, గిఫ్ట్గా ప్రభు మనకి. ఎందుకనంటే భయంకరమైనటువంటి పాతాలను తప్పించే ప్రభు వారు మనం సజీవులుగా ఉంచాడు, సజీవమైన రాళ్ళుగా ఉంటూ వచ్చాడండి. ఈ లోకంలో ఉన్నంత వరకే మనకి దేవుని యొక్క రక్తం చేత కడగబడ్డ రక్షణ అంతా పొందుతాం. ఈ లోకాన్ని విడిచిపెట్టామో చాలామంది అంటారు. ఒక అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకుందంట? కడుపు నొప్పి తాళలేక ఏదో తాగేసిందంట, చనిపోయిందంట. ఎందుకని? కడుపు నొప్పి తాళలేక. కానీ అక్కడ ఏముంటుంది? మొత్తం నొప్పే, నిత్య నరకమే. కొంతమంది మనసులో హృదయాల్లో బాధ వచ్చేసి బ్రేకప్లు అయిపోయి ప్రేమించి మోసం చేశాడని చెప్పి చచ్చిపోతారు. ఆ బాధ తట్టుకోలేక, మనసు తట్టుకోలేక ఏదో అయిపోయి మనసంతా కూడా నేను ఎంత ప్రేమించినా అది ప్రేమించట్లేదు అనేటువంటి భావం వెళ్ళిపోయి చచ్చిపోతారు. ఈ బాధ తట్టుకోలేక అక్కడ బాధ ఎంతండి? మహావేదన. మహావేదన. అప్పుల బాధ లేకుండా అక్కడ చనిపోతున్నాడు. చాలా చాలా విచిత్రాలుగా చనిపోతున్నారు. సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? వాడు పట్టి గాలం వేసి లాగుతూ ఉన్నాడంటండి మనుషులను నరకానికి. మై డియర్ ఫ్రెండ్స్, దేవుని ప్రేమింటారా? దేవుడు మనం ప్రేమిస్తున్నాడండి. దేవుడు తన ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణను మనం పోగొట్టుకోకూడదు. ఆయన మనం యేసు ప్రభువుని మన సొంత రక్షకుడిగా అంగీకరించుకోవాలి. యేసు ప్రభువా, నీవు నా పాపముల కొరకు నువ్వు మరణించావనే సంగతి చెప్తున్నారు. ఇది నిజమే, నేను నమ్ముతున్నానని ఎవరైతే అంగీకరిస్తారో వారిలో రక్షణ కార్యం జరుగుతుంది. ఎవరైతే అంగీకరించారో
వారిలో దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో ఉంటాడు. తద్వారా అవన్నీ కూడా ఉచితమే. నిత్య జీవాన్ని దేవుడు ఇస్తూ ఉంటాడు. నిత్య జీవం తర్వాత వచ్చేది ఏంటంటే నీతి అనేటువంటిది అలంకారం ఇస్తాడు. ఇంకా శుతి వస్త్రాలు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. అంతేకాదు మనం అనేకులను ఏలేటువంటి ప్రజలుగా మనను దేవుడు చేస్తూ ఉంటాడు. ఇటు కృప ఇవ్వడానికి దేవుడు ఎంత మనం చేసినటువంటి మేలు, మనం చేసిన గొప్ప కార్యం ఏంటంటే మనం అనుకుంటాం ఏదో బతుకుతున్నాం, బతుకుదారి కోసం చేస్తాం. చాలామంది అడిగే ప్రశ్న ఏంటి తెలుసండి, విశ్వాసంతో ఏ సంపాదన చేస్తారండి? విశ్వాసంతో అక్కడ క్రిస్మస్ జరిగించడానికి మామూలు చెప్తున్నానండి 30,000 అయింది. 2 క్రిస్మస్లో జరిగించడం అంటే ఏంటంటే నేను స్వార్థ అక్కడ డ్యాన్స్లే ఉండవు. దేవుడు స్వార్థ ప్రకటించాలంటే ఏం చేయాలి? ఏదో ఒక అవకాశం ఉండాలి కదండి. ఏదో విధంగా మనం పెట్టాలి దేవుని స్వార్థ ప్రకటించాలంటే. కాబట్టి ఏం చేసామంటే ప్లాన్ చేసాం, ఇది కరెక్ట్ టైం, వేరే రోజులు వెళ్తే వాళ్ళని ఆపుతారు అని చెప్పి మనం ప్లాన్ చేసి పెడుతున్నప్పుడు దేవుడు చాలామంది ఆశ్చర్యపోతున్నారు, ఎలా జరిగింది. అక్కడ వాళ్ళు కూడా అంటూ ఉన్నారనమాట, ఎవరు పెట్టారు అంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఎవరికి కూడా తెలియకుండానే స్టూడెంట్స్ ఓరియంట్గా మనం పెడుతూ ఉన్నాం. దేవునికి కార్యం జరుగుతుంది. ఎందుకంటే ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణను కోల్పోయి చాలామంది యవనస్తులు నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ప్రకటించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. మనం ఇంతగా పొందుకున్న మనము ఇంత చక్కగా బిల్డింగ్లు ఉంది, చక్కగా మన దేవుని వాక్యం వింటున్నప్పుడు కూడా రక్షణ లేకుండా ఉంటున్న వాళ్ళు చాలామంది యవనస్తులు ఉన్నారు. చాలామంది అంటే చర్చ్ టు హెల్ అని రాశారు చోట. చర్చ్ టు హెల్, చాలామంది చర్చ్కి వస్తారు, చనిపోగానే నరకానికి పోతున్నారంటే కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు గురించి వింటున్నారు కానీ వాళ్ళ హృదయంలోనికి రాతి హృదయాలు అయిపోయి ఉన్నారు. దేవుడు పెట్టారా, దేవుడు మనం సందేశిస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ఆరాధన, ఈ ఫస్ట్ మెసేజ్లో మీ జీవితాలు ప్రభువుకు సమర్పించుకోవాలి. మా హృదయంలో యేసు ప్రభు ఆ పొరపాటు క్షమించి నువ్వు ఎంతగా ఉచితంగా నీకు ఇచ్చినటువంటి దానాన్ని ఏమేమి ఇచ్చాడు అన్నానో మళ్ళీ మర్చిపోదు. ఆయన పరిశుద్ధతను కూడా ఇచ్చాడు దేవుడు. ఆయన మనకు యేసు ప్రభు అనే దానాన్ని ఇచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుని అనుగ్రహించాడు, ఆయన నిత్య జీవాన్ని ఇచ్చాడు, నీతిని అనుగ్రహించాడు, రక్షణను అనుగ్రహించాడు, పరలోక రాజ్యాన్ని, ఇంకా చాలా ఉన్నాయి. ప్రభు అన్నీ ఉచితంగానే ఇచ్చాడు. మనం చేసేదల్లా ఒకటి ఏంటంటే నీవు ఇన్ని చేసినటువంటి దేవుడు నువ్వు స్తుతించకుండా ఉండగలను. ప్రభు గొప్ప మేలుతో నడిపించాడు, పరలోక సంబంధమైన వారసురాలుగా చేశాడు. యు ఆర్ కాలింగ్ మీ యాజ్ ఎ సెయింట్స్, నువ్వు పరిశుద్ధుడిగా పిలుస్తున్నావు అని ప్రభు ఆరాధిద్దాం. అటు గొప్ప దేవుడు మనందరూ కల్పించుకుంటున్నాం. ఆరాధిద్దామండి.